అన్న మాకు ఇంకొక విన్నపం ఏంటంటే మాకు వచ్చినటువంటి పాఠకులు ఉదయం కూడా బాగా మంది వస్తారు, ఈవినింగ్ కూడా వస్తారా తక్కువ వస్తారు. పిల్లలకు వైఫై వచ్చేటట్టు ఇంకేదైనా కంప్యూటర్కు సంబంధించింది ఏదైనా ఉంటే ఈ శాఖ గ్రంథాలయంకు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చైర్మన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైతే మీరు చాలా పుస్తకాలు కూడా పంపారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక బోర్డు కూడా పెట్టారు బయట, ఎవరికైనా ఏ పుస్తకం కావాలని ఇప్పుడు కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పటికైతే పుస్తకాలు ఉన్నాయి. అయినా ఎవరైనా డిమాండ్ ఉండి ఎవరైనా విద్యార్థులు అడుగుతే మాత్రం మనలో లైబ్రరీ శాఖ కిషన్ గారు దాన్ని ప్రభుత్వ దృష్టికి తెస్తే ఆ పుస్తకాలు కూడా తెప్పియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వాళ్ళు ఎంత నీట్గా ఉందంటే ఎక్కడున్నా కూడా ఇప్పుడు మన ఎక్కడ గవర్నమెంట్ ఆఫీస్గా నీట్గా మంచిగా అయిపోయింది. ఇది చేసినందుకు మరి మా దీనిపై 5 లక్షలు కేటాయించినందుకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మీకు కూడా కృతజ్ఞతలు. విషయం ఏంటంటే ఇంతకుముందు చాలా కష్టాలను అనుకోకుండా వచ్చిన తర్వాత మేము అడగకుండానే 5 లక్షల ఫండ్స్ ఇచ్చారు. అనుకున్నంత ఫర్నిచర్ పంపించారు. బుక్స్ కూడా ఫుల్ ఉన్నాయి. ఏం లేదా కుట్టి ఐప్యాడ్ ఒకటి, కంప్యూటర్ ఒకటి. అదే రకంగా పైన కూడా బంద వస్తుంది. ఇది పునాది, గట్టి పునాది. దీనికి ఇబ్బంది లేదు. 10 లక్షలకి నేను విధించిన మంచి ఆలు వేసుకుంటామన్నా. ఒక ఆలు లేదు, ఆలుకు సహకరించాలని కోరుకుంటూ మీరు ఎంతో ఈ విధంగా చాలా మండలాలైంది. వాటికి కూడా అది ఎంత తొందరగా ఇప్పిస్తే అంత తొందరగా బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందలవై కూడా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ఇస్తా, డబ్బులు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో మోపాల్ కూడా మండలైంది. అక్కడ కూడా మొన్ననే ఎమ్మెల్యే గారి పిఏ గారితో మాట్లాడినా విలేజ్లో ఏదైతే హై స్కూల్ ఉందో దాంట్లో రూమ్ ఇస్తా అన్నారు. అది కూడా షార్ట్ పీరియడ్లో శాఖ గ్రంథాలయం ఏర్పాటు చేస్తాము. బోరియంలో లేకుండే బోరియం కూడా స్టార్ట్ చేయదు. వైఫై కూడా ఇచ్చిన బోరియంలో కూడా. అదేవిధంగా మీ కాన్స్టిట్యూన్సీకి వస్తే సుద్దాపిల్ల కూడా ఎమ్మెల్యే గారు చెప్తే సుద్దాపిల్ల ఫర్నిచర్ ఇవ్వడము కనీసం 3 months బ్యాకే అవన్నీ వైఫైతో సహా స్టార్ట్ చేస్తాం. మొత్తం జిల్లాలో మీరు ఓకే సుద్దాపిల్ల కూడా ఇచ్చిన ఇందల్వాయి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇందల్వాయి స్టార్ట్ చేయలేదు. బోరియం ఒకటి బోరియం ఇవ్వడం జరిగింది. ఎవరు అడితే బోధన్ కాన్స్టిట్యూన్సీలో ఇండియల్ మండలం కూడా కొత్త బిల్డింగ్ ఇచ్చిన, దానికి 30 లక్షలు ఇచ్చిన. దీనికి నల్పేట 32 లక్షలు, ఆర్మూర్కు 42 లక్షలు. మౌలిక సదుపాయాల గురించి ఆర్మూర్ల టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది. మోస్ట్లీ మంత్ ఎండింగ్లో ఇనాగ్రేషన్ కూడా పెట్టుకుంటాం. అది ఒకటి, భూమిలో ఒకటి ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాం. అది ఒకటే పాఠకులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ద్వారా నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఎందుకంటే పిల్లలకు ఇంట్రెస్ట్ ఉండాలి, పిల్లల నుంచి చదువుకోవాలా. పేరెంట్స్ కూడా లైబ్రరీ ఉన్నది, లైబ్రరీకి పోయి చదువుకోవాలి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ ఇక ముందు ఏది కావాలన్నా నాకు ఫోన్ కాల్ చేస్తే 100% నేను రిసీవ్ చేసుకుంటా. పేరెంట్స్ చేసినా పిల్లలు చేసినా రిసీవ్ చేసుకుంటా. అది తొందరలో ఇమ్మీడియట్లీ వైఫై అటువంటిది అంటే 1 day 2 daysలో చేస్తాం. ఇంకా బుక్స్ అటువంటివి కూడా ఒక 2 days 3 days ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన బుక్స్ ఏది కావాలన్నా నాకు లెటర్ పెడితే 2-3 daysలో, ఎందుకంటే హైదరాబాద్కి తెప్పియాలా, మన దగ్గర ఉండేవి కాబట్టి హైదరాబాద్కి తెప్పియాలా, ఖచ్చితంగా తెప్పించి అందుబాటులో తీసుకొస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. లైబ్రరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్